హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కాకమ్మ కథలు సీజన్ 2లో యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి వీళ్ళు వచ్చి ఏం మాట్లాడుకున్నారు, ఎవరి గురించి మాట్లాడుకున్నారు? ఇద్దరు ఆడపిల్లలు కలిస్తే అసలు ఆ ముచ్చట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. మరి ముగ్గురు ఆడపిల్లలు కలిస్తే ఇంకా ముచ్చట్లు వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఏమేమి ముచ్చట్లు కాకమ్మ కథలు ఏం చెప్పుకున్నారో ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తేజు చాలా యాంకరింగ్, కొంచెం ఫన్గా, కొంచెం ఫ్రస్ట్రేషన్గా, కొంతమందికి ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి దాంట్లో కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ లాగా వీళ్ళు నవ్వుకోవడము, వీళ్ళు మాట్లాడుకోవడం కొద్దిగా ఫన్గా అన్ని విధాలుగా అయితే ఈ యొక్క ఎపిసోడ్ అయితే చాలా ఫన్ ఫ్రస్ట్రేషన్ లాగా అన్ని విధాలుగా జరిగింది. సో వాటిల్లో నాకు ఫన్గా ఏమనిపించింది, నాకేమనిపించాయో కొన్ని ముచ్చట్లయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అయితే ఒక నైటీలో అయితే వచ్చేస్తుంది. సో తేజస్విని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏంట్రా నువ్వు మరీ ఏదో న్యాచురల్గా రమ్మన్నాను కదా అని చెప్పేసి నైటీలో వచ్చేసావు అని చెప్పేసి అడుగుతుంది. సో నువ్వే కదా, నువ్వేమన్నావు నన్ను కలిసినప్పుడు, నువ్వు ఇంట్లో ఎలా ఫ్రీగా ఉంటావో అలాగే నా షోలో కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు, అంత హ్యాపీగా ఉండొచ్చు, నీకు కంఫర్టబుల్ అయిన డ్రెస్లో రా అని చెప్పావు కాబట్టి నాకు ఈ నైటీయే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నైటీలో వచ్చేసారని చెప్పేసి చెప్తుంది. అమ్మ బాబోయ్, నైటీలో కంఫర్టబుల్గా ఉందని నైటీలో వచ్చావా అని చెప్పేసి నవ్వుకొని సో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తుంది. సో అప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంతలోపల మన తేజు అయితే యష్మిని అడుగుతుంది, ఒక గాసిప్ చెప్పు, తను వెళ్ళి వచ్చేసరికి అని చెప్పగానే తను కంజూస్ అని చెప్పేసి యష్మి చెప్తుంది. కంజూస్ అంటే పిసినారి, పిసినారిది ఏం కొనుక్కోదు కానీ బట్టలు ఏదన్నా చూసిందంటే మాత్రం ఎవరైనా వేసేసుకుంటుంది అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇవన్నీ గాసిప్స్ జరుగుతుంటుంది. సో అలాగే ఒకటి పిసినారి, ఇంకోటి వచ్చి బాగా తింటుంది ఫుడ్డు, అలాగే ఎంత తిన్నా సన్నగానే ఉంటుందని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. సో ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మినిమం డిగ్రీ అయితే ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ రౌండ్ పేరు. సో దాంట్లో కొన్ని వర్డ్స్ అయితే తేజు ఇస్తుంది, దాన్నంతా రిలేట్ చేసుకొని వీళ్ళు ఒక ఫన్ స్టోరీ టైప్లో చెప్తూ ఉంటారు. సో అది కొంతమందికి ఆడ్గా కూడా అనిపించింది, అంటే కొంతమందికి నచ్చలేదు. అది ఫన్ కోసం కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు అయితే అంటే లిప్ గ్లాస్ వేసుకొని, హ్యాండ్ కప్స్, అట్లా కొన్ని స్పీడ్గా ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అయితే చెప్పారు. సో అందరికీ నచ్చకపోవచ్చు, బట్ అది ఫన్ కాబట్టి ఓకే. అలాగే ప్రేరణకు కూడా కొన్ని వర్డ్స్ ఇస్తుంది. సో వాళ్ళు అవన్నీ రిలేట్ చేసుకొని తను కూడా ఒక స్టోరీ లాగా, చిన్న మినీ స్టోరీ లాగా చెప్పడం, ఇది ఫస్ట్ రౌండ్ అంతా జరిగింది. సో తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి కాకి జోష్యం. కాకి జోష్యం అంటే అప్పుడు తేజస్విని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి అంటే ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, సో మీ లైఫ్స్లో కూడా సాడ్ స్టోరీ ఏదైనా ఉంటుంది కదా, ఆ స్టోరీ చెప్పమన్నప్పుడు నిజంగానే నాకు అనిపించింది చాలామంది యష్మిని చూసి పైకి నవ్వుతుంది, ఏదో చాలా గ్లామర్గా ఉందని ఇప్పుడైతే అంటున్నారు. కానీ నిజంగా తన స్టోరీ విన్నప్పుడు నాకైతే పర్సనల్గా అనిపించింది, ఒక అమ్మాయి ఎంత స్ట్రగుల్ అయితేనే ఈ స్టేజ్లో ఉంటుంది. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా తను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదంట, డ్రెస్ సెన్స్ లేదంట, అందరూ ఎక్కిరిచ్చేవాళ్ళు, కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో అందరు నన్ను ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, చాలా బాధపడేదాన్ని. కానీ అప్పుడే నేను ఒక కసి నాలో కలిగింది. సో ఎలాగైనా నేను నా డ్రెస్ సెన్స్ని నన్ను నేను మార్చుకోవాలని పట్టుదలతో ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అని చెప్పేసి తను చెప్తున్నప్పుడు నిజమే, ప్రతి మనిషికి కూడా ఒక పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించగలరు. అది యష్మి అనే కాదు కానీ చాలామంది చెప్పిన విషయం అదే. సో మీకు మీరు ఒకరిని చూసి వెక్కిరించడం కాదు కానివ్వండి, మనలో ఉన్న అంటే టాలెంట్ని మనము గుర్తించి దాని గురించి మనం కానీ శ్రమ పడితే బయట వాళ్ళని ఎవరినైనా ఎక్కిరించడం చాలా ఈజీ, కానీ ఆ స్థాయికి ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యష్మి నిజంగానే నా దృష్టిలో టూ గ్రేట్ అనే చెప్పాలి. అన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకొని ఈ స్టేజ్లో తను ఉందంటే నిజంగా చాలా హ్యాపీ యష్మి. నీకు ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్న దానికంటే మంచి స్థానంలో అంటే ఎత్తులో నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ నాన్నగారు అయితే కొట్టేవాడంట, ఏంది ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని చెప్పేసి. అయినా కానీ లేదు, నేను ఏదైనా సాధించాలి అని చెప్పేసి
అటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు తనని చూస్తే ఒక గ్లామర్ గర్ల్గా తనని అందరూ మెచ్చుకుంటారు. బట్ ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని కాదు, ఆయిలీ ఫేస్ వేసుకొని అలా ఉండేదానని చెప్తూ వచ్చింది. సో నెక్స్ట్ ప్రేరణ కూడా తనకైతే ఎక్కువ కష్టాలేం లేవు, కానీ తనకైతే కెరియర్లో ఒక మంచి రోల్ చేయాలి, మంచి అవార్డుని తను పొందుకోవాలని చెప్పేసి ప్రేరణ కూడా చెప్తుంది. సో కాకి జోష్యంలో వచ్చేసి యష్మికి వచ్చేసి ఒక వరుడిని చూపించి ఈ అబ్బాయి అయితే నీకు వరుడుగా వస్తాడు ఈ ఇయర్లో అని చెప్పేసి, అంటే లైఫ్ పార్ట్నర్గా వస్తాడని యష్మికి చెప్పింది. అలాగే ప్రేరణకు వచ్చేసి నీకైతే ఈసారి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నీకైతే వచ్చేస్తుందని చెప్పేసి తేజస్విని చెప్పింది. సో వీళ్ళిద్దరికీ ఈ ఇయర్లో మీకు ఇద్దరికి ఇలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ చెప్పింది. సో తర్వాత వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో ఫస్ట్ ప్రేరణ అని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యాక్టర్ కానీ యాక్ట్రెస్ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరంటే మహేష్ బాబు, త్రిష. మూవీ అయితే కోర్ట్. నీ ప్యాషన్ ఏంటి? ఎథిక్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ, బ్రెయిన్ అంటే బ్యూటీ ఉంది బ్రెయిన్ తక్కువ ఉండేవాళ్ళు అంటే యష్మి అని చెప్పింది. ఇదే క్వశ్చన్ లాస్ట్ టైము నిఖిల్ని అడిగినప్పుడు ప్రేరణ అని చెప్పాడు, గుర్తుందో లేదో చాలామందికి. అలాగే సూపర్ పవర్ అయితే ఇన్విజువల్ పవర్గా ఉంటే ఏమైనా ఎవరికి కనపడకుండా చేసేస్తానని చెప్పి చెప్తుంది. అలాగే సో కిక్, కిస్, ఇగ్నోర్ అంటే పృథ్వీకి కిస్, నిఖిల్కి కిక్, గౌతమ్ని ఇగ్నోర్ చేస్తానని చెప్పేసి చెప్పింది. సో యష్మి అయితే ఇప్పుడు నీవు ఏ యాక్టర్ అంటే నీకు ఇష్టము వాళ్ళతో యాక్ట్ చేయాలనంటే అల్లు అర్జున్ అని చెప్పేసింది. సో డైరెక్టర్ అంటే రాజమౌళి గారు. మరి నీ లైఫ్లో ఎవరితో అయినా స్వాప్ చేసుకోవాలి హీరోయిన్ అంటే ఎవరితో స్వాప్ అంటే సాయి పల్లవి గారు అని చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కొన్ని యాక్టర్స్ నేమ్స్ ఇచ్చేసి రేటింగ్ చెప్పమంటే అనుష్క, సమంత, నయనతార అండ్ తమన్నా అండ్ కాజల్ అని చెప్పేసింది. సో నెక్స్ట్ కిక్, కిస్ అండ్ ఇగ్నోర్ అంటే సో పృథ్వీ కిస్, కిక్కి వచ్చి నిఖిల్, ఇగ్నోర్ వచ్చేసి గౌతమ్ అని చెప్పేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు విలన్గా ఉండి నీకు హీరోగా ఉన్న ఒక వ్యక్తికి ఏం పంచ్ డైలాగ్ చెప్తావంటే నిఖిల్ హీరో, నేను వచ్చేసి విలను. సో తనని వచ్చేసి ఏంట్రా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి ఒక్కటి ఇస్తానని చెప్పేసి జస్ట్ ఫన్గా అయితే చెప్పేస్తూ ఉంటుంది. సో ఏ మక్కే అని చెప్పేసి తిడుతూ జస్ట్ ఫన్గా అయితే చేస్తూ ఉంటుంది. హూ వాజ్ బెటర్ అంటే నాకంటే కూడా ప్రేరణనే బెటర్ అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే తను చెప్తుంది. సో నెక్స్ట్ దిస్ అండ్ దట్ అంటే ఇదా అదా అంటే బిస్బెల్లాబాతా బిర్యానీ అంటే బిర్యానీ, లిప్ గ్లాస్ లిప్స్టిక్ అంటే లిప్స్టిక్, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్, నిఖిల పృథ్వీ అంటే పృథ్వీ, మార్నింగ్ పర్సనా ఈవినింగ్ పర్సన్ అంటే మార్నింగ్ పర్సన్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ మన ప్రేరణ కూడా దిస్ ఆర్ దట్లో వచ్చేసి నాగార్జున గారు, నాగ చైతన్య అంటే నాగార్జున గారు, బెంగళూరు హైదరాబాద్ అంటే హైదరాబాద్ అని చెప్తుంది, శ్రీపద ప్రకృతి అంటే శ్రీపద్, డ్రెస్సా స్కర్ట్ అంటే డ్రెస్. సో నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్సా బీచ్ అంటే మౌంటైన్, బియర్డా వితౌట్ బియర్డ్ ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం అంటే బియర్డ్, వితౌట్ బియర్డ్ ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సో వీళ్ళిద్దరు ముచ్చట్లయితే సూపర్ ఫన్గా అయితే జరిగిపోతున్నాయి. ఎక్కడ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా అయితే ఈ యొక్క షోని ఎంజాయ్ చేస్తున్నట్లయితే అర్థమైపోతుంది. సో నిఖిల్కి తనకు కూడా ఎటువంటి గొడవలు ఉన్నా ఇవన్నిటిని బయట వాళ్ళు అనుకోవడమే, కానీ వీళ్ళంతా ఒక మంచి ఫ్రెండ్స్ లాగే ఇప్పటికీ చక్కగా మూవ్ అవుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళందరి ఫ్రెండ్షిప్ ఇలాగే హ్యాపీగా ఉండాలని, ఇంకా యష్మికి కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్లో మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని, తన కెరియర్ కూడా మంచిగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రేరణ అండ్ యష్మి ఫర్ యువర్ బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే తేజు కూడా మీ యొక్క షో కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.